హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సెలవులు ఇచ్చారండి, పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా. మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. పిల్లల కోసం అయితే ఉప్మా రవ్వ రెడీ చేస్తున్నానండి. పిల్లలు బాగా వాళ్ళైతే ఉప్మా రవ్వ ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ కోసం అని ఉప్మా రవ్వ చేస్తున్నాను. తాలింపు అయితే వేసేసానండి. ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసాను, మంచిగా మగ్గబెట్టుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మగ్గబెడుతున్నాను. ఎంత అంటే చెప్పాలంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎండలకే తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చి ఇంకా ఇసుకిస్తూ ఉంటారు, చాలా పనులు ఉంటాయి. బడి పోయేటప్పుడు కన్నా ఇవ్వాలే ఇప్పుడే బాగా ఇసుకిచ్చినట్లు అనిపించిద్దండి. టైం కూడా పట్టిద్ది. అలానే తాలింపు చేస్తున్నాను కదా, తాలింపు గింజలు కూడా వేస్తున్నాను. తాలింపు గింజలు వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలండి. తాలింపు గింజలు వేస్తే మంచిగా పప్పులు తగిలితే బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకే నేనైతే తాలింపు గింజలు వేసేసానండి. మంచిగా మగ్గబెట్టుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో మా పిల్లలకైతే కొద్దిగా అంతా ఉప్పు అవన్నీ వేసి మంచిగా చేస్తే ఇష్టంగా తింటారు. మేము పసుపు కూడా వేస్తానండి లైట్గా, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ లాగా అనిపించింది పసుపు వేస్తే. అలా ఉంటేనే ఎక్కువ తింటాడు. మా పండు బాగా అడుగుతాడు, అందుకే వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అన్నీ వేసుకొని కలవ తిప్పుకోవాలి. ఒకసారి ఆయిల్లో వేసుకొని అన్నీ వేసి కలవ తిప్పుకుంటే మంచిగా ఉంటుందండి. పసుపు వేస్తామని చెప్పారు కదా, అందుకే పసుపు కూడా వేసానండి. అబ్బో, చెప్పాలంటే చాలా ఉన్నాయండి. మిగతా విశేషాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా పండు ఎలా మాట్లాడుతుండంటే రోజుకి పెద్ద అవుతున్నా కొద్దిగా చాలా మాట్లాడుతుండు. మాటలు కూడా బాగా స్పష్టంగా వస్తున్నాయండి. మనం ఏదైనా అన్నామంటే మనకి ఎంత స్పష్టంగా క్లియర్గా చెప్పేస్తాడో, అసలు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి మాట్లాడుతుంటేనే. నేనైతే తాలింపు అంతా రెడీ చేసేసానండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా మనకి ఉప్మా రవ్వకి తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే ఊకినే కష్టం అయిపోయిద్ది. తక్కువ వేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ మగ్గుతున్నాయి. నేను బయటికి వెళ్ళేసి అయితే వచ్చాను. పాలు వచ్చాయని పాల కోసం అయితే వెళ్ళానండి. పాలు తీసుకొని వచ్చి పిల్లలకైతే పాలు కాగబెడతాను. ఇప్పుడు పాలు కాగబెట్టి వాళ్ళకి పాలు ఇస్తే పాలు తాగుతూ ఉంటారు. ఇటు ఉప్మా కూడా రెడీ అయింది. మా సారు కూడా మార్నింగ్ ఇప్పుడు పనికి వెళ్తాడండి. ఎండలకి పాపం బాగా అలసిపోతుండు మా బావ అసలు ఎండలకి పని చేసి చూస్తున్నారు కండి, పెయింటింగ్ వర్క్ ఎలా చేస్తున్నారో. మేము మా ఇంట్లో వీడియో చూసి నేను ఆశ్చర్యపోయినా, ఎందుకంటే చాలా పని ఉంటుంది, చాలా కష్టపడుతుండండి. నాకు చాలా బాధ అనిపించింది. మగవారు ఇక కష్టపడి వాళ్ళని ఇంట్లో చూసుకోవాలి అని దేవుడు అలా రాసిండట్టుందండి. వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడైనా కానీ నేను చాలా బాధ అనిపించింది నాకు ఒక్కోసారి, ఎందుకంటే ఏంది ఇలా ఇంత పని చేసుకొని పాపం ఇబ్బంది పడుతుండో, వాళ్ళ డాడీ ఉంటే హెల్ప్ చేసేవాడే అని బాధ అనిపించింది. నేను కూడా నేను ఏదో పని చేస్తాలే అంటే వద్దు, ముగ్గురు పిల్లలు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు రెడీ చేయించుకోవాలి, స్కూల్కి తోలాలి, ఇంట్లో పని చేసుకోవాలి, చాలా ఉంటుంది, నీకు అస్సలు కుదరదు, వెళ్ళొద్దు నువ్వు అంటది. ఇప్పుడైతే ఎసరు పెట్టేశానండి. ఎసరు కాగుతుంది. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి, నేనే చేసుకోవాలండి. బియ్యం అయితే మా ఆయనకి ఇప్పుడు లంచ్ కట్టాలని బియ్యం అయితే కడిగేస్తున్నాను. బియ్యం కడిగేసి పెడతానండి. చాలా ఏమంటారు, ఇప్పుడు మా పండుగ అయితే మామిడికాయలు వచ్చినప్పుడల్లా మామిడికాయలే అడుగుతుండండి, ఎందుకంటే సీజన్ వచ్చేసింది కదా. మామిడికాయలు చూసి ఎల్లో మ్యాంగో తీసుకో మమ్మీ అంటాడు. నేను ఏం జరిగిందంటే, మా బాబు పక్కన వాళ్ళతో చెప్తుండే కదా, వాటర్ మిల్లర్ అనుకోకుండా ఇంగ్లీష్లో మా అత్తయ్య చెప్పకుండా తెలుగులో చెప్పింది. తెలుగులో చెప్తే మా పండు అంటుంది కదా, వాటర్ మిల్లర్ నాని, మ్యాంగో నాని అని ఇంగ్లీష్లో చెప్తాను. బొప్పడికాయ అంటే బొప్పడికాయ కాదు, పప్పాయ అనాలి అని చెప్తాడు. ఆ ముద్దు మాటలు మా చిన్నయ్య చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలకి చిన్నప్పటి నుండే మనం ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా ఇంగ్లీష్లో అలవాటు అయిపోద్ది, మాట్లాడతారండి. వాళ్ళని బలవంతంగా పెట్టి చదివి అవసరం లేదండి. మనం ఆటోమేటిక్గా ఇంట్లోనే ఇంగ్లీషు మనకు వచ్చిన పదం చిన్న పదాలైనా కానీ, నాకైతే అంత రాదులే కానీ నాకు వచ్చినాయే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతానండి. ఇంగ్లీష్లో మాట్లాడితే మంచిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలవాటు అవుతారు. అట్టనే మా పెద్దోడు మా చిన్నోడు నడిపోడైనా అట్లానే ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను మాట్లాడిన చూసి నేర్చుకుంటారండి. ఇప్పుడైతే చాలా డెవలప్ అయ్యారు. చిన్నప్పుడు పిల్లలప్పుడు
చిన్నప్పుడు అంటే చదవలేదు సరిగ్గాని ఇప్పుడైతే మంచిగా చదువుతున్నారు. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుండే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దండి. ప్రెషర్ ఎక్కువ పెడితే పిల్లలు తట్టుకోలేవరు. వాళ్ళ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు అలానే అల్లరి చేస్తారు, విసిగిస్తూనే ఉంటారు. మనమే ఓర్చుకోవాలి. తల్లిగా మన బాధ్యత అది. భూమికి ఎంత సహనం ఉంటుందో తల్లికి కూడా అంత సహనం ఉంటుంది. మనం అలా ఊడ్చుకొని పిల్లల్ని చూసుకోవాలండి. ఇప్పుడైతే ఉప్మా రెడీ చేసి పెట్టానండి. రెడీ చేసిన తర్వాత బియ్యం పెడుతున్నాను. బియ్యం మంచిగా ఉడకాలి. బియ్యం ఉడకబెట్టుకోవాలండి. ఎప్పుడైనా అన్నాన్ని నేనైతే ముందుగానే బియ్యం కడిగి అక్కడ పెడతాను. మనం ముందు అట్లా కడిగి పెడితే అండి అన్నం మస్తు ఒదిగైద్దండి. నేనైతే గమనించాను. ఒదిగైద్ది మంచిగా. ఉప్మా అయితే రెడీ అయిపోయిందని మా పిల్లలకి అయితే ఉప్మా పెడుతున్నాను. మా పెద్దోడైతే లేచిందని ముందైతే పెద్దోడికి పెడుతున్నాను. ఎక్కువ ఉప్మాలోని మా పిల్లలు అయితే షుగర్ తింటారండి, లేకపోతే చట్నీస్ తింటారు. చట్నీస్ కారం ఉంటుందని కొంచెం వీళ్ళైతే ఎక్కువ సాల్ట్ ఇవి ఉంటాయి కదా, టేస్ట్ ఉంటుందని ఎక్కువ మామూలుగా తినేస్తారు. మా పెద్దోడు మాత్రం ఆయనకి ఎప్పుడో షుగర్ ఉండాలి, లేకపోతే ఇది చట్నీ ఏదో ఒకటి ఉంటేనే తింటాడు మంచిగా. ఇటైతే చాయ్ పెట్టేస్తున్నాండి. చాయ్ పెడితే మీకు ఎప్పుడు అనుకుంటారేమో మీరు, నేనైతే ఎసరబోస్తున్నాను అనుకోవచ్చు మీరు. ఏంటంటే ఏంటీలు ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు అండి. టీ పొడి కూడా వేస్తున్నాను. బెల్లం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. బ్లడ్ పెరిగిద్ది, పిల్లలకి జలుబు చేయకోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, చాలా బలము కూడా ఉంటుంది. ఎక్కువ చెప్తారు కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెల్లం తినండి మంచిగా బ్లడ్ పెరిగిద్ది అని చెప్తారు కదా. అలా ఆలోచించే మేము ఎక్కువ బెల్లమే తెస్తామండి. ఈ మధ్యలో చెయ్యి ఎందుకు తగులుతుందా అనుకోబాకండి. చెయ్యి ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను, నేనే చేసుకోవటం అవుతుంది. అంటే మా బావ అయితే ఇంకా లేగలేదు, ఎందుకంటే నైట్ పని చేసి వచ్చి అలసిపోయిందండి. డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనైతే లేపలేదండి. ఇప్పుడైతే చాయ్ అయింది, మాకు రెడీ చేశాను. చాయ్ అయితే బంద్ చేస్తానండి. తర్వాత అన్నం రెడీ అయిపోయింది. చాయ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వంట అయితే నాకు చాలా నచ్చిద్దండి. ఎవరైనా ఎవరు చేస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. చాలా మా బావ అంటాడు, స్నానం చేసి బట్టలు ఉతికి అవన్నీ ఇంట్లో పని అంతా చేసుకొని బొచ్చలు ఉద్దుకొని పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నానని పిల్లలకైతే శనగలు మార్నింగ్ నానబెట్టాను. ఉప్పు శనగలు అయితే నానేసానండి. వాటిని శుభ్రంగా కడిగేసి గిన్నెలోకి తీసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసుకున్నవి అయితే ఉడకబెట్టుకోవడానికి అయితే తీసానండి. శనగలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, ఎక్కువ ఇలాంటి ఫుడ్ అయితే మీరైతే యూజ్ చేసి పెట్టండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఈ వాటర్ అయితే మంచిగా కాగబెట్టానండి. కొంచెం తెరలనిచ్చిన తర్వాత మనం ఈ శనగలు వేసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతాయండి. అందుకే నేను వాటర్ని తెరలనిచ్చి ఇవి వేసానండి. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఆయిల్ అయితే వేస్తున్నాను, తాలింపు చేస్తున్నానండి. ఉడికింది. ఇప్పుడు తాలింపులో వేస్తే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. తాలింపు చేసినప్పుడు కంపల్సరీ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు కంపల్సరీ ఉంటే టేస్ట్ ఉంటాయి. ఈ శనగలకైతే అట్లా చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ వేసి కొంచెం మగ్గబెట్టాను. అలానే క్యారెట్ కూడా తురిమానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పులుపు ఎక్కువ ఉండాలి అంటే మనం ఎక్కువ నిమ్మకాయలు పిండుతాం. నిమ్మకాయలు పిండే బదులు మామిడికాయలు ఉంటాయి కదండి, మామిడికాయలు వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళు పిల్లలు కూడా కారం ఉప్పు తగిలి మంచిగా తింటారు. అలా చేసుకోవచ్చు అని నేనైతే తాలింపు వచ్చేసిందండి. తాలింపు వేసేసి మంచిగా మగ్గడానికి అయితే ఇప్పుడైతే కలవ తిప్పుకుంటున్నానండి. కలవ తిప్పుకొని కలుపుకోవాలి. ఇలా మనం ఆయిల్ అంతా ఈ గింజలకి అయితే మంచిగా పట్టుకోవాలి. ఉడికిద్దండి మంచిగా. టేస్ట్ కూడా ఎక్కువ వస్తుంది ఇలా చేసుకుంటే. పిల్లలు చాలా కారం చాలా తక్కువ వేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తినాలని చాలా తక్కువ వేస్తాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయితే కారం పిల్లలైతే తినలేరు. పిల్లలు ఎప్పుడైనా కానీ మంచిగా కడుపు నిండా తింటారు. వాళ్ళు కడుపు నిండా తింటే మనకు కూడా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. వేసిన తర్వాత పెట్టాలి మనం. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసానండి.
మామిడికాయ సన్నగా సన్నగా తర్వాత వేసుకోవాలి. చాలా అంటే చాలా పుల్లటి పుల్లటి ఇలా ఒకసారి మనం అవి మంచిగా పుల్లగా తగిలితే టేస్ట్ ఉంటాయి అని వేసిన తర్వాత ఇట్లా కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే నిమ్మకాయ పిండుతారు. నిమ్మకాయ పిండొచ్చులే కానీ ఇది కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే నాకు మంచిగా రెడీ అయిపోయి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మా బావకు కూడా చాలా ఇష్టం, మా అత్తయ్యకి ఇంకా ఇష్టం. మా అత్తయ్యకి ఇలాంటి ఫుడ్లు అంటే ఇంకా ఇష్టం అండి. శనగపప్పులు, శనగ గింజలు ఇవి ఉంటాయి కదా, ఏంటి అంటే పెసలు ఇవి ఉంటాయి, అవి అంటే చాలా ఇష్టం అండి. జొన్నలు అన్నా కానీ ఇష్టము, ఎందుకంటే ఇవి వాళ్ళ కాలంలో ఎక్కువ తినేవాళ్ళంట, అందుకే అయ్యే ఎక్కువ కావాలని కోరుకుంటుంది.